భద్రాచలంలో ఈ నెల 9, 10వ తేదీలలో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవాలు జరుగుతున్నందున భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. ఈలోగానే మ్యూజియం పనులు పూర్తి చేసి రాముడి దర్శనానికి వచ్చిన భక్తులు ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా మ్యూజియానికి సంబంధించిన స్వాగత బోర్డులు ఏర్పాట్లు చేయాలని, పర్యాటకులు మ్యూజియం సందర్శించడానికి వచ్చినప్పుడు సాంప్రదాయకంగా స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతరించిపోతున్న ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆదివాసీ నాయకుడు చెప్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు నివసించేటువంటి నివాసం ఎలా ఉంటాయి, ఎట్లుంటాయి, ఏంటి, వాళ్ళు వాడేటువంటి పరికరాలు మొత్తం కూడాను భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో పిఓ గారి చొరవతో, కలెక్టర్ గారి చొరవతో భద్రాచలం ఐటీడీఏ యందు ఒక మ్యూజియం ఒకటి ప్రారంభించడం జరిగింది. వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి ఆ పనులు కూడాను. ఏంటంటే జరుగుతూ ఉంది. దాంట్లో అన్నీ అక్కడ మారుమూల ప్రాంతంలో దొరికేటువంటి ఆదివాసులు వాడేటువంటి వస్తువులను కూడా సమీకరించి, ఆనాడు ఆదివాసులు వాడినటువంటి వస్తువులను సేకరించి ఈ భద్రాచలం ఐటీడీఏ ద్వారా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము